హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో మన కువైట్లో ఉండే తెలుగు వాళ్ళందరికీ అయితే ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ కువైట్లో డ్రైవింగ్ వర్క్ చేసే వాళ్ళపైన ఫైన్లు అయితే ఉంటాయి. అవి తెలియకుండా వాళ్ళు సాపర్ అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ అంతా వేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళు మన సివిల్ ఐడి అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మన పైన ఏమేమి ఉన్నాయి, కేసులు ఏమైనా ఉన్నాయా, ఫైన్లు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ అయితే అక్కడ తెలిసిపోతాయి. మన దగ్గర డబ్బులు ఉంటాయో లేదో తెలీదు. ఎందుకంటే మనమంతా ఖర్చు చేసుకుంటాము. అక్కడ చాలా లేట్ అయితే అవ్వకుండా ముందుగానే మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది. అది ఇక్కడ బయట ఎక్కడైనా ఇంటర్నెట్ దగ్గరికి అయితే వెళ్తే చెక్ చేస్తారు, కానీ డబ్బులు తీసుకుంటారు. మనం ఏమాత్రం ఒక రూపాయి కూడా పే చేయకుండా మనమే సొంతంగా ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలా, మన సివిల్ ఐడి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఏమి లేదు, ఇదైతే సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు ఫోన్లో. ఇప్పుడు మీ ఫోన్ అయితే తీసుకొని క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ వచ్చేసి కువైట్ ఆల్ ఫైన్స్ అని అయితే టైప్ చేయండి. కువైట్ ఆల్ ఫైన్స్ అక్కడ కువైట్ ఆల్ ఫైన్స్ అని టైప్ చేస్తానే ఈ విధంగా అయితే వస్తుంది బ్రౌజరు. ఇక్కడ వచ్చేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ అని ఉంది కదా, దీని మీద టచ్ చేసేసినారంటే ఈ విధంగా వచ్చేది ఇంటర్ఫేసు. తర్వాత ఇక్కడ వచ్చేసి సివిల్ ఐడిఆర్ నేషనల్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు సివిల్ ఐడి నెంబర్ అయితే టైప్ చేయాలా. సివిల్ ఐడి నెంబరు ఇప్పుడు నా సివిల్ ఐడి నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను. నా సివిల్ ఐడి నెంబర్ అయితే టైప్ చేసినాను. ఎంక్వైరీ అని ఉంటుంది, దాన్ని ఎంక్వైరీ కొట్టినామంటే ఇక్కడ చూపిస్తుంది మన పేరు మీద ఎంతెంత ఇక్కడ ఫైన్స్ అయితే ఉన్నాయి ఏంటి అని అయితే మొత్తం డీటెయిల్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది. నా పేరు మీద అయితే 15 దినాలు అయితే ఉన్నది. ఇక్కడ యారో మార్క్ నొక్కినామంటే ఇక్కడ ఏ తేదీ 15 దినాల డబ్బులు మనకు ఫైన్ వేసినారు, ఎన్ని గంటలకు వేసినారు అంతా అయితే ఇక్కడ ఉంటుంది అరబిక్లో. ఇది మనం ట్రాన్స్లేట్ అయినా చేసుకొని అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తుంది. మనం ఏం చేయాలా నెక్స్ట్, దీన్ని మనం ఆన్లైన్లోనే పే చేసేయచ్చు. ఎలా పే చేయాలా, ఇక్కడ వచ్చేసి పే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఇట్లా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ కింది కట్టే స్క్రోల్ చేసినామంటే ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పే అనే ఆప్షన్ నొక్కుతానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు మీద ఉండే అడ్రస్ అంతా ఇక్కడ సబ్మిట్ చేసేసి పిన్ నెంబర్ టైప్ చేసి ఓకే చేసినామంటే వాటికి ఫైన్ అయితే కట్టేస్తాము, వాడికి అయిపోతుంది. ఇదంతా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే మార్గ మధ్యలో అయినా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసేసుకుని మన పేరు మీద ఏదైనా ఫైన్లు అయి ఉంటే కట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే అక్కడ లోపల పోయిన తర్వాత ఇబ్బంది పడకుండా, టైం వేస్ట్ కాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయట అకామలే కొట్టించుకుంటారు కదా వాళ్ళు, కార్డు సివిల్ ఐడి కార్డు రెన్యువల్ ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి. ఎందుకంటే బయట ఇంటర్నెట్ దగ్గరికి అయితే వెళ్ళి చేర్చుకున్నామంటే వాళ్ళు దినారు 2 దినాలు అయితే తీసుకుంటారు. ఇక్కడ బ్యాంక్ కార్డు ఉండే వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సివిల్ ఐడి స్టేటస్ చెక్ అని ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా టైప్ చేసినామంటే తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే కింద సెకండ్ అనమాట, ప్యాసీ సర్వీస్ ద పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దీన్ని టైప్ చేసేసినామంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కిందికిట్టే స్క్రోల్ చేసి ఇక్కడ సివిల్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ సివిల్ ఐడి మనం టైప్ చేసి సబ్మిట్ చేసినామంటే ఇక్కడ కింద వచ్చేసి 5 దినార్లని పడి పే అనే ఆప్షన్ వస్తుంది అనమాట. అక్కడ మనం పే అని నొక్కి మన ఏటీఎం కార్డు మీద ఉండే అడ్రస్ అంతా టైప్ చేసి సబ్మిట్ చేసేసినామంటే అక్కడ 5 దినాలు అయితే డబ్బులు కట్టేస్తాం. తర్వాత ఆ సివిల్ ఐడి ప్రాసెస్లో ఉందా లేదంటే సివిల్ ఐడి అయిపోయిందా లేదా అనేది అయితే ఇక్కడే మళ్ళీ చెక్ చేయొచ్చు అనమాట. ఇదే ప్రాసెస్లోకి వచ్చేసి ఇదే బాక్స్లోకి వచ్చి మళ్ళీ సివిల్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేసినామంటే ఇక్కడ చూపిస్తుంది ప్లీజ్ కలెక్ట్ యువర్ కార్డ్ అని, ఏ బాక్స్లో ఉంది ఏంటి అని, ఎక్కడ ఏ బ్రాంచ్లో ఉంది అని అయితే అక్కడ చూపించి అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు అనమాట మీ సివిల్ ఐడి కార్డు. అంతే. మొత్తానికి వీడియో మీకు ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నాను. వీడియో కూడా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.